అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న మొత్తం జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షుల జాబితాని ఎట్టగెలకు పార్టీ అధిష్టానం రిలీజ్ చేసింది. అందులో ప్రధానంగా ఎన్టీఆర్ జిల్లా పైన చాలా వరకు అందరూ దృష్టి సారించారు. ఎందుకంటే పోటీ అనేది చాలా తీవ్రంగా ఉండబోతోంది. ఎవరికి ఇస్తారనే సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో ఫైనల్గా లిస్టులో పేరు వచ్చేసింది. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షురాలిగా గద్దె అనురాధ గారిని సెలెక్ట్ చేసింది పార్టీ అధిష్టానం. ప్రస్తుతం ఆడుతూ ఉన్నారు. గద్దె అనురాధ గారు అంటే మోస్ట్లీ అందరికీ తెలుసు, జడ్పీ చైర్పర్సన్గా పనిచేశారు. దానికంటే ముందు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, హ్యాట్రిక్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారి భార్య కూడా. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఎన్టీఆర్ జిల్లాకి పార్టీ అధ్యక్షులు, టీడీపీకి అధ్యక్షులు అవడం అనేది బేసిక్ ఇంతవరకు కూడా జెంట్స్ ఎక్కువయ్యారు, ఇంతవరకు లేడీస్ ఎవరు లేరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే టీడీపీ చరిత్రలో 83 నుంచి చూసుకుంటే ఫస్ట్ టైం మీరే. సో ఎలా అనిపిస్తుంది? మొట్టమొదటిగా టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష పదవిని ఈ రోజున ఈ బాధ్యతను నా మీద ఉంచినందుకు మరి అటు నారా చంద్రబాబు నాయుడు గారిని జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా నారా లోకేష్ గారిని, ఇటు విద్యాశాఖ ఐటీ శాఖ మాత్యులు, మరి వారిద్దరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజున తెలుగుదేశం పార్టీకి సేవ చేయటం అనేది మరి అందరూ కోరుకునే మన అన్న ఎన్టీఆర్ కి సేవ చేయటంగా మన అందరం కూడా భావిస్తాం. మరి ఆ రకంగా ఎన్టీఆర్ ఆశయాలకి ఆకాంక్షలకి అనుగుణంగా, వారి సిద్ధాంతాలకి అనుగుణంగా పుట్టిన ఈ తెలుగుదేశం పార్టీకి మరి ఇది విజయవాడ అనేది పెద్ద రాజకీయ చరిత్ర ఉన్న ప్రాంతం. మరి ఇక్కడ ఒక అధ్యక్ష పదవిని మరి ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ అందరూ అంటారు కదా, మరి దానిలో భాగంగా ఈ రోజున ఒక మహిళకి కేటాయించటం అనేది అది ఒక పెద్ద బాధ్యతగా నేను భావిస్తున్నాను. తప్పకుండా ఆయన ఏదైతే ఆకాంక్షలకు అనుగుణంగా నేను పనిచేయాలని చెప్పి ఇవాళ ముఖ్యంగా కోరుకుంటున్నాను. యాక్చువల్గా మేడం, మీకు రావడం అనేది పాజిటివ్గా ఎంతమంది చెప్తున్నారు, కొంత నెగిటివిటీ వస్తుంది. రీజన్ ఏంటంటే చాలామంది ఆశావాహులు ఉన్నారు. ఎందుకంటే మీకు ఎంఎస్ రాజు గారిని చూసాం, ఆయన కూడా ఒక అధ్యక్షులు జిల్లాకి. సో ఆయనకు ఆల్రెడీ ఎమ్మెల్యే ఉన్నారు, మళ్ళీ అధ్యక్ష పదవి ఇలాగే ఉన్నది. ఎన్టీఆర్ జిల్లాలో సార్ ఏమో ఎమ్మెల్యే, మీరేమో అధ్యక్షులు. అంటే ఇట్లా ఒకే ఫ్యామిలీలో ఇవ్వడం, లేకపోతే ఒకే వ్యక్తికి 2 పదవి ఇవ్వడం అనేది కాస్త నెగిటివ్ ఉంది. బట్ మీకు ఇవ్వడం పట్ల చాలామంది హ్యాపీగా ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఇది ముఖ్యంగా వారి అభిమానంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే అటు ఆ రోజున జిల్లా పరిషత్ చైర్మన్గా నాకు ఈ పదవిని ఇచ్చినప్పుడు కూడా ఎక్కడా నెగిటివ్ అనేది రాలేదు. అదేవిధంగా అది ఒక పెద్ద జిల్లా పదవిగా మరి ఆ రోజున ఉన్న ఫండ్స్ కూడా ఆ రోజున అటు కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకురావటంలో కానీ, అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేయటంలో కానీ, మరి జిల్లా పరిషత్ సిబ్బందికి ఏ ఇబ్బంది రాకుండా వాళ్ళ ఆశలకు అనుగుణంగా వాళ్ళకి పనిచేయటమే కానీ, అదేవిధంగా పబ్లిక్కి అటు గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే రోడ్లు కానివ్వండి, అదేవిధంగా పాఠశాలల్ని అభివృద్ధి చేయటం, అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి చేయటం, ముఖ్యంగా మహిళలకి వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి, అదేవిధంగా లైంగిక వివక్ష ఎదుర్కొంటున్న బాలికలకి వాళ్ళకి ప్రతి స్కూల్కి వెళ్ళి ఏ రకంగా దాని నుంచి నువ్వు బయటపడాలి, ఏ రకంగా ఉండాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ కూడా మరి ఒక క్లాసెస్ ఏర్పాటు చేసాం. మేడం, మీ క్యాపబిలిటీ మీద ఇక్కడ ఆల్రెడీ తెలుసు, మీరు జడ్పీ చైర్పర్సన్ చేశారు కదా, మీ క్యాపబిలిటీ ఏంటి అని అందరికీ తెలుసు. 2 రకాలు మేడం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ అధ్యక్షుల బాధ్యత అంటే ఒక కింగ్, మొత్తానికి కలిపి కింగ్. ఎందుకంటే పార్టీ అధికారంలో లేదు కాబట్టి నడిపించేవాళ్ళే నాయకులు అవుతారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ అధ్యక్షుల బాధ్యత తీసుకోవడం అనేది అది ముళ్ళ కిరీటం లాంటిది. ఎందుకంటే ఎంపీలు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, అందరూ నాయకులు ఉంటారు. సో వాళ్ళ మధ్యలో పార్టీ అధ్యక్షులు సస్టైన్ అవడం అనేది పెద్ద హెడాక్ అనేది చాలామంది అంటూ ఉంటారు. సో ఈ టైంలో మీకు వచ్చింది ఈ పదవి, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాన్ని ఎలా స్వీకరిస్తారు? పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడే నేను జిల్లా పరిషత్ చైర్మన్గా చేశాను. అప్పుడు కూడా ఉన్నది అందరూ కూడా మన ఎమ్మెల్యేలే. ఏ ఒక్కరూ కూడా నెగిటివ్గా లేకుండా అందరూ చాలా పాజిటివ్గా అందరితో కలిసి సమన్వయం చేసుకుని నేను వర్క్ చేస్తూ ముందుకెళ్ళటం జరిగింది. ఆయా విలేజ్ల నుంచి ఏదైతే వచ్చినాయో అవన్నీ కూడా త్రూ ఎమ్మెల్యేస్ కూడా ఎవరు అబ్జెక్ట్ చేయటం కానీ, చివరికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏనాడు దానిలో జోక్యం చేసుకోవటం కానీ జరగని, అంటే టీడీపీ ఎవరి బాధ్యతను వాళ్ళు సక్రమంగా ఒక క్రమశిక్షణ గల పార్టీ. ఈ రోజున
మరి సూపర్ 6 పథకాలను ప్రవేశపెట్టాము. చాలా వరకు ఒక్కొక్కటిగా ఈ ఆర్థిక కష్టాలను దాటుకుంటూ ఫుల్ఫిల్ చేస్తూ ముందుకొస్తున్నారు. ప్రజలు కూడా నాకు తెలిసినంత వరకు దాదాపుగా సంతోషంగానే ఉన్నారు. మీరు అన్నట్లు ప్రజలు వేరు, కార్యకర్తలు వేరు మేడం. సో పూర్తి చేస్తాను. ప్రజలు సంతోషంగా ఉన్నారు. మీరు అన్నట్లు కార్యకర్తలు గత 5 ఏళ్ల పాటు అధికారంలో రావడానికి చాలా కృషి చేశారు. వాళ్ళల్లో కొంచెం గుర్తింపు మాకు రావటం లేదు అనేది ఒక బాధ కొంత కనబడతా ఉంది. తప్పకుండా ఇవన్నీ మన యువనేత లోకేష్ గారు ఆ రోజున యువగళం పాదయాత్ర ద్వారా ప్రతి ఒక్క గ్రామాన్ని టచ్ చేశారు. ప్రతి ఒక్క ప్రజల్ని, కార్యకర్తలను అన్న వాళ్ళని అందరినీ కూడా టచ్ చేసుకుంటూ ముందుకెళ్ళారు. చాలా పరిణితి సాధించి ఈ రోజున ఇండస్ట్రీస్ తేవటం ద్వారా మన యువశక్తిని మొత్తాన్ని వాళ్ళకి తప్పనిసరిగా ఉద్యోగాలు ఇవ్వాలి, 20 లక్షల ఉద్యోగాలు అని నిరంతరం శ్రమపడతా ఉన్నారు. ఈ పార్టీని నిలబెట్టి ఈ రోజున రాష్ట్రాభ్యుదయం అనేది ఈ పార్టీతోనే సాధ్యమవుతుందని నమ్మి ఇన్నిసార్లు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఎన్నిసార్లు అధికారంలోకి తీసుకొచ్చారు అని అంటే తెలుగుదేశం కూడా ఫైనల్ కార్యకర్తే మెయిన్ మేడం. ఇక్కడ మనకి ఎన్టీఆర్ జిల్లాలో ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క కథ. ముఖ్యంగా అందరూ చూస్తుంది తిరువూరు ఇష్యూ. ఆ తిరువూరు ఇష్యూ వల్ల మొత్తం జిల్లాకి అలాగే ఎంటైర్ స్టేట్లో టీడీపీ మీద ఎఫెక్ట్ చాలా పడుతోంది అని చాలామంది భావిస్తున్నారు. మీకు రేపొద్దున పెద్ద టాస్క్ తిరువూరే కావచ్చు, ఐ థింక్, నేను అనుకోవడం. సో రెడీగా ఉన్నారా ఆ తిరువూరు సమస్యని పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు? తిరువూరు కొలికెలపూడి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే. ఆయన నాకు ఈ బాధ్యత అప్పచెప్పిన వెంటనే ఆయన కూడా ఫోన్ చేసి నాకు శుభాకాంక్షలు తెలియజేశారు. మళ్ళీ నిన్న అఫిషియల్గా అనౌన్స్ అయిన తర్వాత కూడా ఆయనకి ఫీవర్గా ఉండి నేను హైదరాబాద్లో ఉండిపోయాను, రాగానే కలుస్తాను అని ఆయన కూడా తెలియజేయటం జరిగింది. మాతో పాటు ఆయన కూడా ఉద్యమంలో ఇదిగా పాల్గొన్నారు, అమరావతి ఉద్యమంలో. కాబట్టి ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే తప్పకుండా ఆ సమస్యను పరిష్కరించడానికి అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళే అవసరం అయితే వాళ్ళని ఎక్కువగా మనం ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి సామరస్యంగా పరిష్కారం చేసుకోవటానికి ఎక్కడ సమస్య ఉంది, దాని మూలాలు ఏంటి, ఎందుకు ఒక పార్టీకి కావాలని కష్టపడి పనిచేసి ఇవాళ ఎందుకు ఇంత సమస్య అనేది వస్తుందనేది, ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ ఉండదనేది నేను అనుకోవట్లేదు. తప్పకుండా సొల్యూషన్ ఉంటుంది. గద్దెన్ రాధా గారికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు అంటే 3-4 వెర్షన్లు కనబడుతున్నాయి మేడం. ఒకటి, గద్దే గారు కష్టకాలంలో కూడా పార్టీకి అండగా ఉండి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచారు. సో ఆయనకేమీ చేయలేకపోయాం, సో గద్దె అనురాధ గారికి చేద్దామనేది ఒక సైడ్ ఆలోచిస్తున్నారు. రెండోది, జెడ్పీ చైర్పర్సన్గా సక్సెస్ఫుల్గా నిర్వహించారు బాధ్యతలు. సో పార్టీ అధ్యక్షురాలుగా ఇస్తే ఇది కూడా నిలబెడతారనేది రెండు. థర్డ్ వచ్చి, ఇంతకాలం పాటు పార్టీని అంటిపెట్టుకుని ఉండి అమరావతి ఉద్యమంలో వెనకుండి నడిచి సో కీలకంగా వ్యవహరించారు. ఇండివిజువాలిటీగా గద్దె రామ్మోహన్ గారి షాడో కూడా పడకుండా ఇండివిజువాలిటీగా నడిపించారు అని. ఈ 3 వెర్షన్లో ఏది కరెక్ట్ మీకు అధ్యక్ష పదవి ఇవ్వడానికి? దేనికి అనుకుని ఇచ్చినా నాకు ఆనందమే. నేనైతే తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ జిల్లాలో ఆ సిద్ధాంతాలని, ఆశయాల్ని నిలబెట్టాలని, సామరస్యంగా ముందుకు తీసుకెళ్ళగలనని నా టెన్యూర్లో అది నేను కోరుకుంటున్నాను. అది గద్దె రామ్మోహన్ గారి గురించి ఇచ్చిన, నా జిల్లా పరిషత్ గురించి బాగా చేశానని ఇచ్చిన, ఎలా ఇచ్చిన, మీరు ఇంకా చాలా అందంగా అడిగారు. యాక్చువల్గా ప్రతి ఒక్కటి కూడా దేనికైనా నేను యాక్సెప్ట్ అవుతాను. కానీ ఫైనల్గా మాత్రం ఎప్పుడైతే నేను ఆనందిస్తానంటే, ఏ పదవిని తీసుకున్నప్పుడు అందరూ ఏ ఒక్క కార్యకర్త ఇబ్బంది పడకూడదు, ఏ ఒక్క నాయకుడు నా వల్ల ఇబ్బంది పడకూడదు. వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా సంతోషపెట్టి అలా అని పార్టీ ముందుకు తీసుకెళ్లేదానికి అన్నిసలు కృషి చేయాలని కోరుకుంటున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మేడం. నెక్స్ట్ హ్యాట్రిక్ అయిపోయింది కాబట్టి గద్దె రామ్మోహన్ గారు రెస్ట్ తీసుకుంటున్నారు, గద్దె అనురాధ గారు నెక్స్ట్ కంటెస్ట్ చేయబోతున్నారు అని ఒక వార్త బాగా వినబడుతోంది. ఇది సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నా. 29 మీరేనా కంటెస్ట్ చేసేది సారా? ఎవరు ఎప్పుడు ఏ విధంగా రాజకీయం, నేను జిల్లా పరిషత్ చైర్మన్ అవుతానని నేను అనుకోలేదు. అదేవిధంగా అసలు ఈ అధ్యక్ష పదవిని తీసుకోవాల్సి వస్తుందని కూడా నేను అనుకోలేదు.
ఏది ఏమవుతామో ముందు ముందు అనేది ఎవరో ఏం చెప్పలేము. కాకపోతే నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే ఎప్పుడైనా మరి గద్దె రామ్మోహన్ గారు నిరంతరం ప్రజల మధ్యనే ఉంటారు. కాబట్టి ఆయన కష్టానికి ఫలితం ఆయనకిస్తేనే నాకు ఆనందం. నా కష్టానికి ఫలితం నాకిస్తే నాకు చాలు. నేనేం కోరుకోవట్లేదు. నేను ఈ రోజున పార్టీ పదవి కానీ లేదు ఏదైనా పదవి కానీ ఇది పదవి కాదు కదా బాధ్యత కదా అని ఎవరైనా అన్నా ఇది బాధ్యత అయినా పదవి ఏదైనా నేను బాధ్యతగానే భావిస్తాను. బేసిక్గా అంటే చివరి క్వశ్చన్ అనుకోండి ఇదే. మీరు అధ్యక్షురాలిగా బాధ్యత స్వీకరించారు. మీరు సారు కామ్గానే ఉంటారు. బట్ మీకు అపోజిషన్ ఉన్న లీడర్ ఇదే జిల్లాకి ఎన్టీఆర్ జిల్లాకి వైసీపీ అధ్యక్షుడు అవినాష్. ఆయన అగ్రెసివ్, క్వైట్ ఆపోజిట్ మీకు. సో ఇప్పుడు ఆయన పైగా ఇదే నియోజకవర్గానికి సంబంధించి ఇదే గద్దెరామంగా పోటీ చేస్తున్నారు. సో ఈ క్వైట్ ఆపోజిట్ ఇద్దరు ఇదే నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళే జిల్లాకి అధ్యక్షులయ్యారు. సో మీరు ఆయన ఇచ్చే ప్రతిదానికి కౌంటర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలండి. సో అది పొలిటికల్ పరంగా దాన్ని ఎట్లా ఆలోచించారు? ఇది అంటే ప్రతి విషయానికి అర్థం లేని విషయాలకి మనం కౌంటర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో మన ఎలక్షన్కి ముందు ప్రతిరోజు కాబోయే ఎమ్మెల్యే అని బోర్డులు పెట్టిన ప్రతి ఒక్కటికి మనం ఆన్సర్ ఇవ్వలేం కదా. కాబోయే ఎమ్మెల్యేని నిర్ణయించేది ఎవరు? ప్రజలు. మరి ఆ మాత్రం మెచ్యూరిటీ అనేది తప్పనిసరిగా ఆ క్యాండిడేట్కి ఉండాలి. అలాగే ఆ పదవి తీసుకునే వాళ్ళకు ఉండాలి. అలా అని మనం వాళ్ళు చేసే ప్రతి మాటకి కూడా కౌంటర్ ఇచ్చుకుంటూ వెళ్తే అది మన దీనికి తగదని నేను అనుకుంటాను. అవసరమైన వాటికి తప్పనిసరిగా పార్టీకి నష్టం కలగకుండా పార్టీని ఇబ్బంది పెట్టే దేనికైనా కూడా నేను రాజకీయంగా కౌంటర్ ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. సక్సెస్ఫుల్గా మీ టెన్యూర్ కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం. ప్రతిదీ కూడా చాలా క్లారిటీగా ఆన్సర్ చేశారు. అన్నిటికంటే కీలకమైనది కార్యకర్తకి నాయకుడు మధ్య ఉన్న సమన్వయం. అది కేవలం అధ్యక్షులు మాత్రమే తీర్చగలరు. దానికి ఖచ్చితంగా ముందుంటా అని చెప్పి గద్దె అనురాధ చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.